ఇప్పుడు మనం 3000 అడుగుల ఎత్తులో ఉన్న ఉగ్ర స్తంభాన్ని చూడబోతున్నాం. చూడొచ్చు దారి అనేది ఎలా ఉందో. పడితే మాత్రం ఎముకలు కూడా దొరకవు. అంత ఎత్తులో ఉన్న ఉగ్ర స్తంభాన్ని ఇప్పుడు మనం చూడబోతున్నాం. చూడొచ్చు మీరు ఉగ్ర నరసింహస్వామి పాదాలు మరియు ఉగ్ర స్తంభాన్ని ఇప్పుడు మీరు చూడబోతున్నారు. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. చూడొచ్చు ఉగ్ర స్తంభం ఎలా ఉందో. పూర్తి వీడియో చూద్దాం. ఏదైతే చెట్టు కనిపిస్తుందో ఈ చెట్టే సాంబ్రాణి చెట్టు. ఊదుకు ధూప నైవేద్యాలకు వాడే చెట్టే ఈ చెట్టు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అలీ విహార్. ఈ వీడియోలో మనం అద్భుతమైన ప్రదేశాన్ని చూపించబోతున్నాం. అంటే మనం చాలా ఎత్తైన ప్రదేశాలు చాలా మనం ఎక్కాం తిరిగాం, మన ఛానల్లో ఉన్నాయి కదా. ఇది అలా కాదు, కేవలం 100లో 10 మంది మాత్రమే చేరుకునే ప్రదేశాన్ని చూపించబోతున్నాం. అది ఎక్కడో కాదండి, మన ఆంధ్రాలో కర్నూలులో ఉన్నటువంటి అహోబిలంలో అత్యంత ఎత్తైన ప్రదేశం అయినటువంటి ఉగ్ర స్తంభాన్ని చూపించబోతున్నా. ఉగ్ర స్తంభాన్ని చూపించడం అంటే ఇక మామూలు విషయం కాదు. ఎందుకంటే 100 మందిలో 10 మంది ఏరుకుంటే ఆ 10 మందిలో కేవలం 3 మాత్రమే ఆ స్తంభం కాడికి ఏరుకుంటారు. ఎందుకంటే ఆ దారి అంత టఫ్ ఉంటుంది. మాక్సిమం మీకు మొసనే ఆడేది ఆ రేంజ్ లో ఉంటుంది. ఆ ఎక్కే జర్నీ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మామూలు విషయం కాదు ఇది. ఎందుకంటే ఆడిదాకా ఏరుకోవడం అనేది టఫ్. అంటే అక్కడి నుంచి ఆడికి ఏరుకోవాలనేది ఎట్లా అంటే ఒక మనిషి మాత్రమే పడతాడు. కోతులు ఆ సన్నటి దారిలో కేవలం ఒక్కొక్క మనిషి ఒక్కొక్క అడుగు వేస్తూ వెళ్ళాలి. ఆ స్తంభం దగ్గర దాదాపు కొన్ని 100,000 అడుగుల ఎత్తులో ఉంటాం కదా. చూడ్డానికి ఇక ఊపిరాడనట్టు అనిపిస్తుంది మీకు. నెక్స్ట్ లెవెల్ వీడియో. అయితే ఈ వీడియోలోకి వెళ్లే ముందు దీని చరిత్ర తెలుసుకుంటే, కృతాయుగంలో మీకు అందరికీ తెలుసు, మీకు భక్త ప్రహ్లాదుడు హరినామం జపిస్తేవాడు. అది నచ్చని అతని తండ్రి హిరణ్యకశిపుడు కొడుకుని చంపాలని చూస్తాడు. కొడుకుని చంపాలని చూసినప్పుడు ఓసారి హిరణ్యకశిపుడు భక్త ప్రహ్లాదుడు అడుగుతాడు, ఎక్కడ నీ హరి అంటే, భక్త ప్రహ్లాదుడు అన్ని చోట్ల ఉంటారు, రాళ్లలో రాయులు ప్రతి ఒక్క వస్తువులు అంతటా నా హరి ఉంటాడు, ఎందెందు వెతికినా అందందు గలడు నా హరి అని అంటే, ఈ స్తంభంలో ఉంటాడా నీ హరి అని చెప్పి స్తంభాన్ని వలగొట్టడం జరుగుతుంది. అందులో నుంచి ఉగ్ర నరసింహస్వామి బయటికి వచ్చి మీరు చూసిన హిరణ్యకశిపుని మోకాల మీద వేసుకుని పొట్టలోని పేగులు తీసి పేగులు నరసింహస్వామి మెడలో వేసుకోవడం జరుగుతుంది. ఆ యొక్క పలగొట్టిన స్తంభం ఏదైతే ఉంటుందో దాన్నే ఉగ్ర స్తంభం అంటారు. ఉగ్ర స్తంభం అని అంటే ఉగ్ర రూపంలో ఉన్నటువంటి ఉగ్ర నరసింహస్వామి చంపాడు కదా, అందుకే ఉగ్ర స్తంభం అంటారు. ఆ స్తంభాన్ని మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. చెప్తేనే గూస్ బాంబ్స్ వస్తాయి. వీడియో మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇది దట్టమైన నల్లమల అడవిలో మరీ అద్భుతంగా ఉంటుంది. నెక్స్ట్ దాని తర్వాత అతను రక్తాన్ని కడుక్కున్న ఆ రక్త స్థలం కూడా నేను నెక్స్ట్ వీడియోలో పెడతా. అహోబిలానికి సంబంధించి వీడియో మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్దాం పదండి. ఉగ్ర స్తంభం పాత్వే. ఇక్కడ చూడొచ్చు దారి కొద్దిగా డిఫికల్ట్గా ఉంది. ఇది పైన ఉగ్రస్తంభానికి దారి. ఇదే పైకి వెళ్ళాలి. ఇదే కష్టమైన దారి. చాలా వీడియోలలో నేను చూసినప్పుడు అయితే చెప్పింది ఇదే. చాలా తక్కువ మందే పైకి వెళ్తారని. అదే ఈ దారి. పైకి ఎన్ని కిలోమీటర్లు అన్న? 2.5 కిలోమీటర్లు. ఇక మనం ఎక్కుతాను కాబట్టి ఒక నర తీసేద్దాం, 2 కిలోమీటర్లు. పైకి వెళ్తున్నాం. టిపికల్ దారి అయినా కూడా అటు ఇటు కాళ్ళు వేసుకుంటూ వెళ్ళాలి. బ్యాలెన్సింగ్ అయితే పర్లేదు. ఇబ్బంది లేకుండా ఎక్కడైనా కూడా ఈ తాళ్ళన్నిటి పెట్టారు. ఇక్కడ చూడవచ్చు ఈ తాళ్ళు. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎక్కడానికి.
చూడొచ్చు ఎలా ఉందో. చాలా శాతం మంది ఈ ఉగ్ర నరసింహ స్వామి వారి దగ్గరికే వచ్చి వెళ్తారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎక్కి ఓపుకుంటే మాత్రమే ఈ అడ్వెంచరస్ ట్రెక్కింగ్ అనేది పైకి ప్లాన్ చేస్తారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఏదైతే చెట్టు కనిపిస్తుందో ఈ చెట్టే సాంబ్రాణి చెట్టు. ఊదుకు ధూప నైవేద్యాలకు వాడే చెట్టే ఈ చెట్టు. చూస్తున్నారుగా. ఇక్కడ నుంచి కొద్దిగా ఇంకా పైకి వెళ్తున్నాం కాబట్టి కొద్దిగా టఫ్గా ఉంటుంది కావచ్చు. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ ఎదురుగా చూస్తే తాళ్ళు కనిపిస్తున్నాయి. ఇది పట్టుకొని మనం పైకి వెళ్ళాలి. అన్న ఇంకా పైన ఉంటాయా ఇట్లా సాంబ్రాణి చెట్లు? ఓకే, మనం పైకి వెళ్ళాక వీలైతే ఒక ఆకు తెంపి చూపిస్తా. మీరు చూస్తున్నారుగా, తాడు పట్టుకొని ఎక్కటానికి వీలుగా పెట్టారు. ఇక్కడ చూడొచ్చు, చూసిన వాళ్ళు ఆల్రెడీ వస్తున్నారు. మనం పైకి వెళ్తున్నాం. చూడొచ్చు, అలీ విహారీ. ఇక్కడ ఆల్రెడీ వీళ్ళు దర్శనం చేసుకున్న వాళ్ళు దిగుతున్నారు. జెండా కాడికి పోవుడే, గజస్తంభం కాడికి పోవుడే, వెనక వచ్చే ప్రసక్తి లేదు. చూడొచ్చు, ఇక్కడ టాప్ లో ఉన్న చూడండి, అదే కదా పైన ఎర్జి కాడ ఒకటి ఉంటది, అదే. ఈ చెట్టు చూడొచ్చు ఎలా ఉందో, భలే డిఫరెంట్ ఉంది. దీనికి తాళ్ళు కట్టారు. ఇక్కడ నుంచి మనం మ్యూజిక్ వెళ్ళాలి. ఇప్పుడు చూసారుగా పైన మీకు కనిపిస్తుందో లేదో చెట్లు ఆకులు అడ్డం ఉన్నాయి. ఆ పైకే మనం వెళ్ళాలి. చూసారుగా. అయితే ఇక్కడ ఒకసారి చూడండి, ఆపోజిట్లో సూపర్ ఉంది కొండ. చూసారుగా, దారి చూసారుగా ఎలా ఉందో. మనం ఇలాగే ఇంకా మీదికి వెళ్ళాలి. మీదికి వెళ్దాం, ఎలా ఉందో చూద్దాం. వెళ్దాం పదండి. దారి కొద్దిగా టఫే ఉంది, చూడచ్చు. పైకి వెళ్తున్నాం. పైకి
చూడచ్చు దారి ఎలా ఉందో. ఇలాగా మన పైకి వెళ్ళాలి. చూడచ్చు ఆల్మోస్ట్ పైకి అనేది అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి ఎలా ఉందో చూద్దాం. ఇక్కడ నుంచి పైకి అనేది ఎక్కాలి. ఇక్కడ ఏదో పందిరి కనిపిస్తుంది. గబ్బినాడు స్మెల్ వస్తుంది. కంపల్సరీ ఇక్కడికి వచ్చిన వాళ్ళు వాటర్ బాటిల్ అయితే కంపల్సరీ తీసుకొని రావాలి. పైకి అనేది ఎక్కుతున్నాం. చూస్తున్నాక ఇది వచ్చేసి టాప్ వ్యూ. చూస్తున్నారుగా టాప్ వ్యూకి వచ్చాం. ఇప్పుడు లక్ష్మీ నరసింహస్వామి స్తంభంలో నుంచి వచ్చాడు కదా, ఆ స్తంభానికి వెళ్తాం మనం. ఇక్కడ ఎదురుగా కనిపిస్తుంది చూడండి, అయితే ఆ స్తంభం, అక్కడికి వెళ్దాం. చూడచ్చు ఎంత ఎత్తుకి ఎక్కామో. ఉగ్ర నరసింహస్వామి 2500 అడుగుల ఎత్తుకి ఎక్కాం మనం. ఇప్పుడు ఉగ్ర స్తంభానికి చేరుకున్నాం. ఇక్కడ చూడొచ్చు కోతులు ఎలా మన చుట్టూ తిరుగుతున్నాయి. కోతులు బెటర్. ఇక్కడికైతే ఎవరు బ్యాగ్స్ లాంటివి అయితే ఏం తీసుకురావద్దు. ఇటు సైడ్ అటుపక్క చూడచ్చు, ఇటుపక్క లోయే, ఇదే ప్లేస్, ఇటుపక్క లోయే. కేవలం మధ్యలో ఈ స్థలం మాత్రమే నడిచేది. చాలా జాగ్రత్తగా రావాలి. చూస్తున్నారుగా ఇంత ఎత్తుకు ఎక్కింది. ఇక్కడికే చాలా మంది ఇక్కడికి వచ్చి వెళ్ళిపోతున్నారు. ఇంతకుముందు వాళ్ళని కూడా నేను చూసా, వాళ్ళు కూడా ఇదే అనుకొని స్తంభం ఈ చెట్టును చూసి వెళ్ళిపోయారు. వాస్తవానికి ఇది కాదు, ఇంకొద్దిగా ముందుకు వెళ్ళాలి. వాళ్ళు ఇదే అనుకొని వెళ్ళిపోయారు. ఇట్లా వచ్చిన వాళ్ళు మాత్రం ఈ మిస్టేక్ అయితే చేయకండి. ఇది చూడొచ్చు గుట్టలు. వీళ్ళకు ఏ చోటు దొరుకుతలేదు. గుట్టల కాంచరి గోడల మీద ఏడ చూసినా వీళ్ళ రాతలే. ఇక్కడ మనం ముందుకెళ్తున్నాం చూడండి. ఇది ఉగ్ర స్తంభం. ఉక్కు స్తంభం అంటారు కానీ ఒరిజినల్ గా అయితే ఉగ్ర స్తంభం. అది ఉక్కుతో చేసి ఉన్నది కాబట్టి ఉక్కు స్తంభం అంటారు. ఇక్కడ చూడొచ్చు మనం 2500 అడుగుల ఎత్తు టాప్కి వచ్చాం.
చూడొచ్చు. ఎవరైనా కొత్తగా వచ్చే వాళ్ళు ఉంటే మాత్రం కంపల్సరీ ఒక గైడ్ని అయితే తీసుకోండి, మీకు ఎటువంటి దారి మిస్టేక్ లేకుండా. వెళ్ళేటప్పుడు కూడా మనం ఒక కొత్త రూట్ నుంచి వెళ్దాం, అది కూడా గైడ్ ఉంటేనే వెళ్ళాలి, లేకుంటే లేదు. చూసారుగా, ఇలా చాలా మంది వచ్చి వెళ్తుంటారు. ఇక్కడ చూడొచ్చు కాయిన్లు మొత్తం చెట్టుకి పెట్టారు, ఆ చెట్టు మొత్తం కాయిన్లతోటే నిండిపోయి ఉంది. మీరు చూడొచ్చు, దగ్గర చూపిస్తా. ఆల్మోస్ట్ ఈ చెట్టుకి కాయిన్ అనేది రాదు, పీకినా రాదు, ఫిక్స్ అయిపోయినాయి, మొత్తం కాయిన్ల చెట్టు లాగా అయిపోయింది. మీరు చూడొచ్చు, చూస్తున్నారుగా ఈ కాయిన్స్ ఈ చెట్టు లోపలికి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు మనం ఇంకా కిందికి వెళ్దాం. చూసారుగా, ఇక్కడ నుంచి కిందికి వెళ్ళాలి. చూసారుగా, అక్కడ కనిపిస్తుంది చూడండి, అదే గజస్తంభం. అక్కడికి వెళ్తున్నాం మనం ఇప్పుడు. కొద్దిగా జాగ్రత్తగా ఇక్కడ నుంచి అడుగులు తీసి అడుగు వేస్తూ వెళ్ళాలి. ఇక్కడ రండి. మమ్మీ కోసం ముందుకెళ్ళాలి మనం. ఏమన్నది మీ దగ్గర ఏం లేదు. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ కొద్దిగా టిపికల్ గా ఉంటుంది. చూస్తున్నారుగా, ఇక్కడ కొద్దిగా నేరో స్పేస్ ఉంది, ఇక్కడ ఈ తాడు ఉంది, ఈ తాడు పట్టుకొని దిగచ్చు. మీరు ఏదైనా కూడా ఇక్కడికి కొద్దిగా జాగ్రత్తగా దిగాలి. చూస్తున్నారుగా, ఇక్కడికి వెళ్తున్నాం. చూడొచ్చు, దారి అనేది ఎంత క్లిష్టంగా ఉందో. దాదాపు జాగ్రత్తగా అడుగు వేయాలి, ఎందుకంటే నడిచే ప్రదేశం అనేది చాలా తక్కువ అయిపోతుంది. ఇక్కడ చూడొచ్చు ఎంత నేరో ఉందో దారి, చాలా జాగ్రత్తగా రావాలి. బండలు కూడా షార్ప్గా ఉన్నాయి. చూడొచ్చు, చూడొచ్చు దారి అనేది ఎలా ఉందో, చాలా క్లిష్టంగా ఉంది. ఎందుకు ఈ దారి క్లిష్టంగా ఉంటుంది అనేది ఇదే. ఈడి వరకు మనం పై దాకా మనం వచ్చాం చూడండి, ఇంతకుముందు ఆడదాకా ఎవరైనా రాగలరు, కానీ అక్కడి నుంచి ఇక్కడికి వస్తారు చూడండి. ఈ దారి మాత్రం చాలా క్లిష్టంగా ఉంది. చాలా తక్కువ మంది మాత్రమే ఇక్కడికి వస్తారట. మనం వెళ్దాం అక్కడికి. చూస్తున్నారుగా, వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. మరిన్ని అడ్వెంచరస్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ తీసుకొస్తా. చూస్తున్నారుగా, ఇక్కడ ఇనుప నిచ్చెన అనేది ఉంది. చూడొచ్చు, టిపికల్గా ఉంది. అంటే ఇలాంటి నిచ్చెనలు రెండు. ఈ నిచ్చెనని మనం దిగుతున్నాం కదా, అటువైపు ఇంకో నిచ్చెన ఉంటుంది, ఆ నిచ్చెన ఎక్కాలి, అప్పుడు వెళ్తాం.
అంతేనా? నెంబర్ పడుతుంది 1 2. టైం ఆన్ అయింది. చూడొచ్చు మనం పైకి వెళ్తున్నాం. ఒక నిచ్చెన దిగాను కదా, ఇంకొక నిచ్చెన ఎక్కాలి మనం. ఇప్పుడు పైకి వెళ్తున్నాం. అన్న ఇటువైపు ఏమి ఉండదు కదా, అటు సైడ్ ఏమి ఉండదు. ఇక్కడ ఈ నిచ్చెన ఎక్కాలి. ఇక్కడ తిరగండి ఒకసారి. చూడొచ్చు ఇప్పుడు మనం పైకి వచ్చాం. ఇక్కడికి రండి. ఇదే ఆ స్తంభం. ఇవి నరసింహస్వామి వారి పాదాలు. శంకు చక్రం చూస్తున్నట్టయితే మీరు చూడొచ్చు అక్కడ శంకు చక్రం తులసి, ఇది మన కలచం చక్రం ఇవన్నీ ఉన్నాయి. పాదాల మీద చెట్టు అవన్నీ. ఇక్కడ కూడా చూడొచ్చు పాదాలు. ఇంకా పైకి వస్తే మీకు ఇక్కడికి క్లియర్ గా కనిపిస్తుంది. మీరు చూడొచ్చు ఇవి లక్ష్మీ నరసింహస్వామి పాదాలు కింద ఉన్నాయి. పైకి చూడొచ్చు కింద ఉన్నాయి లక్ష్మీ నరసింహస్వామి వారి పాదాలు. ఇదే కదన్నా గజస్తం చెప్తున్నా. సరే, దీని హిస్టరీ ఒకసారి విందాం ఫ్రెండ్స్. మనం ఏంటిది అనేది ఒకసారి చూడొచ్చు. సైడ్కి ఉన్నాను సార్. ఈ అహోబిల క్షేత్రంలో ఈ ఉగ్రస్తంభం అంటే ఇదంతా ఇప్పుడు హిరణ్యాక్షుడు ఒక ప్యాలెస్. ఇదంతా ఒకప్పుడు హిరణ్యాక్షుడు ఒక ప్యాలెస్. ఇది అంటే ఇది ఎన్నో యుగాల కింద ఈ అహోబిల క్షేత్రం. ఈ అహోబిల క్షేత్రంలో ఇది ఉంది ఉగ్రస్తంభం. ప్రహ్లాదుడు హిరణ్యాక్షుడిని ప్రహ్లాదుడు అడుగుతాడు, ఎక్కువ నీ హరిని అడిగితే ఎంతెంది వెతిన సందేహం అంటే నీ హరి సమయంలో ఉన్నాడు అన్నప్పుడు అప్పుడు స్తంభాన్ని పగలగొడతాడు అనమాట. అప్పుడు రెండుగా చీలిపోతుంది. మీరు సీడీలలో చూసింటారు, ఒక ఫిల్లర్ పడిపోతుంది, ఒక ఫిల్లర్ నిలబడుతుంది. ఒక ఫిల్లర్ నిలబడుతుంది, ఒక ఫిల్లర్ పడిపోతుంది. పడిపోయిన ఫిల్లర్ అది ఉంది ఉగ్రస్తంభం. అది ఉగ్రస్తంభం. పడిపోయిన ఫిల్లర్ అది ఉంది గరుడాచలం అంటారు. ఈ ఉగ్రస్తంభం మటుకు ఈ ఉగ్రస్తంభం అంటే ఇది నిలబడ పిల్లర్. ఇది కింద ఇంకా ఇక్కడ పై వరకు 2500 అడుగులు ఉంటుంది. యాక్చువల్గా ఏంటంటే ఈ కింద ఇంకా చూసే కొండ, ఇప్పుడు మనం ఉండే కొండనే ఉగ్రస్తంభం. కానీ మన వాళ్ళు గుర్తింపు కోసం ఏంటంటే ఇక్కడ ఒక వెనపరాటను పెట్టి అక్కడ నరసింహస్వామి పాదాలు ప్రతిష్ఠ చేసి ఇక్కడికి వచ్చి ఈ స్తంభం చుట్టుగారం ఒక రౌండ్ చుట్టూ వేసుకొని ప్రదక్షిణ చేసుకొని బయలుదేరుతారు సార్. ఇది ఉగ్రస్తంభం. ఇక్కడ పుట్టి కింద హిరణ్యాక్ష సంహారం చేశారనమాట. అది ఉంది గరుడాచలం, ఇది ఉంది వేదాద్రిచలం. అది ఉంది గరుడాల్వారు అంటే అక్కడ హిరణ్యాక్షుని సంహారం చేసిన తర్వాత ఆయనని ఆ బ్లడ్ అనేది కింద పడిపోతే ఆయనకు మళ్ళీ చావు వస్తుంది అనమాట, పుడుతుంది అనమాట. అందుకని గరుడ పీఠం మాదిరి ఆకర్షణ చేసుకొని గరుడాల్వారి వచ్చి పీఠం దగ్గర అవుతాడు. అదే ఉంది గరుడాచలం అంటారు. అదిగోండి మధ్యలోది ముక్కు, అటు సైడ్ రెక్క గరుడ పక్షి మాదిరి ఆకారంతో ఉంటుంది అనమాట. అది ఉంది గరుడాద్రి. ఇది ఉంది వేదాద్రి మలోల పర్వతం అంటారు ఈ పర్వతాన్ని, ఇప్పుడు మనం ఉండే పర్వతాన్ని. ఇక్కడ సార్ ఉగ్రస్తంభం. జయలక్ష్మి మీరు చూస్తున్నారు కదా వెనుక సైడు, ఇది సేమ్ గరుడ పక్షి రెక్కలు విప్పిన ఆకారంలో కనిపిస్తుంది. ఈ గుట్ట చూడొచ్చు మీరు, ఈ కొండ ఎలా ఉందనేది. ఇదే ఆ కొండ గరుడ పక్షి ఆకారంలో ఉంటుంది. ఇదే ఆ స్తంభం, ఇట్లా చూడొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, మనం ఈ అడ్వెంచరస్ ట్రిప్ అయితే అయిపోయింది. మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకొకటి చెప్తా, ఇక్కడ ఏంటంటే టెంపుల్ దగ్గర చెంచు వాళ్ళు ఉంటారు. వాళ్ళకు జీతాలు చాలా తక్కువగా ఉంటాయి. మీలాంటి ఒక భక్తులు
గుడికి వచ్చిన తర్వాత ఈ యొక్క ఫారెస్ట్లో ఏ టెంపుల్ ఉంటుందో అక్కడ టెంపుల్ దగ్గర కంపల్సరీ చెంచు వాళ్ళు ఉంటారు. మీతో వచ్చిన కాటికి వాళ్ళకి సహాయం చేయవచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఎటువంటిది లేదు కాబట్టి మీరు ఇచ్చిన దాంతోనే ఇంత అవి ఇవి తినడానికి మీరు ఇచ్చేది ఉపయోగపడుతుంది. విన్నారుగా ఫ్రెండ్స్, చెంచు వాళ్ళు అనేది చిన్న చిన్న గుడి దగ్గర ఉంటారట. మీకు ఎంత దోస్తు అంత, మీ వీలైనంతనే, ఇంత డిమాండ్ అనేది ఏది లేదు. మీకు దోచినంత వాళ్ళకి సహకరించాలి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కదా బ్రిడ్జి అవుతుందండి ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్. అయితే ఇంతకుముందు అయిపోయింది అనుకున్నా, ఇప్పుడే ఇంకొకటి కూడా చూసా, అది మీకు కూడా చూపిస్తా. ముందు ఈ కొండలు చూడొచ్చు, కింద మనకు బ్రిడ్జి మనం వచ్చింది చూసారు కదా. అయితే మీకు చూపిస్తా. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇదే సుదర్శన చక్రం. ఇదే ఇంతకుముందు చూపించడం మర్చిపోయా, గుట్ట మీద ఉంది చూడొచ్చు మీరు. ఇదే ఈ సుదర్శన చక్రం. అన్నా దీనికి ఏమన్నా ఉందా అన్న హిస్టరీ? ఏం లేదు, మీలాంటి భక్తులు దేవునికి మొక్కుకొని అక్కడ పెట్టారు. భక్తులు ఎవరైతే మొక్కుకున్నారో వాళ్ళు ఇక్కడ పెట్టారట ఈ సుదర్శన చక్రం. మీరు చూడొచ్చు ఎలా ఉందనేది. ఇక్కడ నుంచి డౌన్ వ్యూ చూడొచ్చు, మనం ఎక్కిన అవన్నీ చూడవచ్చు, బ్రిడ్జెస్ అవన్నీ కనిపిస్తున్నాయి. ఎంత దూరం నుంచి వచ్చామో చూడవచ్చు. 2500 అడుగుల ఎత్తు నుంచి వచ్చాం మనం. చూసారు కదా ఫ్రెండ్స్, నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎక్కేటప్పుడు చూడొచ్చు ఎలా ఉందో. కింద నుంచి పై దాకా ఎక్కే వరకు ఒక లెక్క ఉంటే, ఇక్కడ నుంచి పైకి ఒక లెక్క ఉంది. ఇక్కడ ఒక కోతి ఉంటుంది, దాంతో మాత్రం చాలా జాగ్రత్త. బ్యాగులు అయితే తీసుకురాకండి, పాకెట్లు కూడా ఎత్తుకుతాంది. ఇక్కడ ఆ కోతి సెక్యూరిటీ చెక్ పాయింట్ లెక్క అయింది. చూడొచ్చు ఎలా ఉందో దారి. కొసల మీద నుంచి ఎక్కుతున్నా. చూడొచ్చు ఎలా ఉందనేది దారి. పెద్ద ఊరు